డిమార్ట్లో అయితే మనకి ఏది కావాలో అన్నీ అందుబాటులో ఉంటాయి కదా, అందుకని డిమార్ట్కి వచ్చాము. లూజ్ అయితే అటుకులు ప్యాకెట్లు తీసుకుంటే బాగుంటుందని. ఏంటి శనగపప్పు? వేరుశనగపప్పు ఎందుకు అటుకులతోనా? మీరు తీసుకున్నా కానీ ఎంత నేను పడతాను అండి, పట్టుకొని అన్నారు సెల్లు. అయ్యో మిస్ అయిపోయాలి, తీసుకుని మర్చిపోయాను. తీసుకుంటా ఇంతసేపు ఉన్న డిమార్ట్లో లాస్ట్లో ఏదో ఒకటి మిస్ అయిపోతాను. ఏది తీసుకున్నామన్నా ఏదో ఒకటి మిస్ అయిపోతాను లాస్ట్లో. అందుకే ఏది కొనాలని అన్నీ ఆలోచించి మరి తిరిగి టైం ఎంత వేస్ట్ అయినా పర్వాలేదు అనుకొని ఎంతసేపైనా పట్టుకెళ్ళి నిదానంగా తరారు తీసుకుందామని వెయిట్ చేసి మరి చూసుకుంటున్నాను. ఏది కావాలి, ఏది మళ్ళీ తీసుకున్నాను, ఏది మర్చిపోతాను అనుకొని చూసుకొని కూడా చూసుకుంటున్నాను. 1/1 డిఫరెంట్ ఆఫర్ ఉంటుంది కదా, అందుకని చూసుకుంటున్నాను. ఏది ఉన్నాయో, ఏది మనకి పెళ్లి రోజులో ఏది మనకు కావాలనుకుని చాలా ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతాను. బ్రాన్ అయింది. తీసుకోవడానికి అక్కడ కొన్ని పప్పు ప్యాకెట్లో అందుకని బ్యాగ్ తీసుకొని లూజ్ తీసుకుంటున్నాము. లూజ్ అయితే బాగుంటుందండి, ప్యాకెట్లు అయితే బాగుంటున్నాము. అందుకని లూజ్ తీసుకుంటున్నాము. అక్కడికి వచ్చాము, అక్కడ తీసుకొని అలాగే ఇంకా ఏం కావాలా అని అక్కడికి వెళ్ళాము. అలాగే కందిపప్పు తీసుకున్నాము. కందిపప్పు అలాగే ఉద్దిబ్యాళ్ళు అన్నీ లూజ్గా తీసుకున్నాము. ప్యాకెట్లు తీసుకోకుండా ఇవి తీసుకున్నా కానీ 1 మంత్ రావు. ఇంకా పిల్లలు కన్నా ఉన్నారు కదా, వాళ్ళ టిఫిన్స్కి వెళ్తారు కాబట్టి బాక్సెస్కి అన్నిటికి వాడతాం కాబట్టి 1 మంత్కి కూడా రావు, అయిపోతాయి. మళ్ళీ రావాలి 1 మంత్కి పోదాం రాలే కొనుక్కుంటూ వెళ్ళాలి. లేకంటే పిల్లలు తీసుకొని ఇది కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అంట లేకపోతుంది. వద్దున్నా కానీ ఏదో తీసుకొచ్చి నింపేసినాను. దుద్దు అంటారు. మ్యాగీ పట్టుకుపోతే కంపల్సరీ మకానే అంటారు. వద్దన్నా కానీ వినరు. మ్యాగీ కావాలా అది ఎక్కువ తినకూడదు అంటారు, కానీ వీళ్ళు చెప్తే వినరు కదా. మ్యాగీనే మకానే కావాలా అని అయితే 2 ప్యాకెట్లు వేసారు. వద్దని నేను ఒకటి మళ్ళీ అక్కడే పెట్టేసి ఒకటి మట్టుకుని తీసుకొని వేసాను. మ్యాగీ అంటే ప్రాణం తీసుకుంటారు, అదే కలర్ 3 పూట్లు అదే చేసినా కానీ వద్దన్నారు వాళ్ళు అంటారు. అందుకని సరేలే అని వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం ఇష్టమని ఒక ప్యాకెట్ తీసుకొని మ్యాగీ ఒకటి ఇప్పి నూడిల్స్ ఒకటి తీసుకొని ఇంకేం కావాలో చూద్దామని ఇటు సైడ్ వచ్చాను. ఇంకా పులిహోర ప్యాకెట్ అవన్నీ తీసుకుంటున్నాను. అలాగే ఇంకా మన లేడీస్ సెక్షన్స్ ఉంటాయి కదా, మన ఏమేమి కావాలి అని చూద్దామని ఇటు సైడ్ ఇలా వచ్చాను. ఇక్కడ వెళ్తే అక్కడ కూడా ఉన్నాయి, అదే ఇంకా మనకు కావాల్సినవి ఉన్నాయా అని ఇక్కడంతా తిరుగుతున్నాను. చూద్దాం అనుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నాము. మళ్ళీ ఇంకా వేరే పైన ఫ్లోర్కి వెళ్దామని ఇంకా పైన క్లాత్స్ ఉంటాయి కదా, బట్టలు, అలాగే ఇక్కడ తీసుకొని వెళ్దామని ఇంకా ఏమేమి కావాలా అని చూస్తూ ఉన్నాము. ఆశీర్వాద్ పిండి కావాలి, ఆశీర్వాద్ 5 kg చూస్తున్నాము. 5 kg ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. అవైతే చపాతీ కన్నా మా పిల్లలు కూర అంటే ఇష్టంగా తింటారు కాబట్టి అది తీసుకున్నాము. చపాతీ పిండి 5 kgది. అలాగే ఉప్మా రవ్వ తీసుకున్నామని, అదే మా ఆయనకి ప్యాకెట్లు అంటే ఇష్టం ఉంది కాబట్టి లూజే తీసుకున్నాము. ఉప్మా రవ్వ తీసుకొని మళ్ళీ ఇంకా పైకి వెళ్దామని దగ్గరికి వెళ్దామని అలా వెళ్తున్నాము. అలాగే ఇంకా ఆయిల్ కావాలని ఆర్టీసీ ఆయిల్ మళ్ళీ ఆయిల్ మర్చిపోతా. నేను ఎదురున్నా లేకపోయినా ఆయిల్ ఉండాలి కదా, ఆయిల్ లేదని మర్చిపోయి మళ్ళీ ఆయిల్ తీసుకున్నాను.
ఇక్కడ ప్యాకెట్లు తీసుకున్నామా క్యాన్ తీసుకున్నామా అన్నారు మా హస్బెండ్. ఏదైనా ఓకే, ఏదైనా అంతే కదా వచ్చేది, ఏం ఎక్కువ తక్కువ ఏం రాదు, ఇంచుమించు కొంచెం అలానే ఉంటాయి కాబట్టి క్యానే తీసుకుందాంలే అన్నాను. 2 లీటర్ క్యాన్ ఒకటి తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి లేడీస్ కావాల్సిన క్లిప్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ముందు ఒకసారి డిమార్ట్ తీసుకుంటే బాగానే ఉన్నాయి. ఈసారి ఎందుకో వద్దలే, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వచ్చాము తీసుకుందాం అనుకొని గమ్మున వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయో క్లిప్స్, ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో క్లిప్స్. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగున్నాయి క్లిప్స్. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి క్లిప్స్ అన్నీ. హెయిర్ క్లిప్స్, చిన్న క్లిప్స్, పెద్ద క్లిప్స్, స్టైల్గా ఉండే క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఈ వాటిలో ఏది కావాలన్నా మనకి దొరుకుతుంది కాబట్టి అవైలబుల్ ఒకే చోట ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ మనకి లేడీస్ కావాల్సిన ప్యాంపర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనకు అది తప్పకుండా ఉండాలి కదా, అందుకని చూస్తూ ఉన్నాను. అలాగే ఇంకా అన్నీ చూసుకుంటూ అలాగే ఇంకా పైకి వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ తిరిగేది అంతా ఉంది. వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్లోకి వెళ్ళి మా పిల్లలకి ఇదే ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కడం. నేనైతే ఎక్కాను, వాళ్ళకి భయం వేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మా పిల్లలకి ఇంక స్కూల్ ఓపెన్ అవుతుంది కానీ స్కూల్ చూస్తున్నాయేమో అని చూసాము, కానీ ఇక్కడ ఏం 1 సైజ్ దొరకలేదు. చూసారు కానీ 1 సైజ్ దొరకలేదు. సరేలే అని మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ బయట తీసుకుందాము అని. వాటర్ బాటిల్స్ అన్నీ చూడ ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్నీ తీసుకున్నాము. ఎన్ని తీసినా కొద్ది రోజులు మాత్రమే ఎన్ని తీసుకున్నా మళ్ళీ వేస్ట్ చేసేస్తారు. ఎన్ని బాటిల్ దిగే వరకు ఎన్ని బాటిల్ తీసి వెనక్కి ఇది కొన్ని రోజులు వాడతారు, మళ్ళీ కొన్ని నాకు వద్దు ఇంకోటి కావాలా అంటారు. పిల్లలతో భలే తలకాయ నొప్పి, ఒకటి బాగా వారు. అలాగే ఇక్కడ చెప్పులు దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూద్దామని అలాగే చెప్పులు పక్కన టవాళ్ళు అన్నీ ఉన్నాయి. అదే క్యారీ బాక్సులు కూడా ఉన్నాయి. మా పిల్లలు క్యారీ బాక్సులు తీసుకుందామని వచ్చాము. అలాగే పిల్లలకి షార్ట్స్ తీసుకుందామని కూడా వచ్చాము. అన్నీ ఇక్కడ అంతా ఏరేసినారు, అంతా చిందరవందరగా అవి వేసినారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఏరుకొని అంతా వదిలేసినారు. ఏం అంతగా నచ్చలేదు. ఈసారి అబ్బాయిని వచ్చి తీసుకుందామంటే కానీ మా హస్బెండ్ మా కొడుక్కి టీచర్స్ కావాలని అక్కడ వెళ్ళి వెతుక్కున్నారు. వెతుక్కొని అన్నీ తీసుకొని వచ్చేసాము. మీరే బిల్లు చూస్తే ఏమంటారో ఏమో, ఎంత బిల్లు వచ్చిందో ఏమో. ఎప్పుడు ఇంత బిల్లు నేను తీయలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే మేము ఇంకా షిఫ్ట్ అయిన గంటలకు వచ్చాము. ఇంకా మా హస్బెండ్ బెంగళూరు ఉంటారు కాబట్టి నేను పిల్లలే కాబట్టి కావాల్సింది మళ్ళీ వచ్చి తీయలేడు కదా మా హస్బెండ్. అందుకని మా సైడ్ నేను తీసుకోవాలి. మేము మళ్ళీ నేను రాలేను, నేను అవుతాను కాబట్టి నాకు ఇక్కడంతా కొత్త కాబట్టి ఎక్కడ ఏం కొనుక్కోవాలి ఏమీ నాకు తెలియదని నేను ఒకేసారి ఇక్కడే వచ్చి అన్నీ తీసుకున్నాను. ఒకటైనా ఏదైనా కొన్ని తక్కువ అయితే పక్కన అంగిలో ఏమైనా కొనుక్కోవచ్చు, మరి ఇంకో అవసరం అయితే రాలేం కదా. అందుకని అన్నీ తీసుకొని ఇక్కడే చేసుకున్నాము. తీసుకొని ఏదైనా కానీ చెప్పాలంటే డిమార్ట్ కొన్ని బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మాకు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. చూడండి బిల్లు ఎంత వచ్చిందో మీరే ఆశ్చర్యపోతారు. బిల్లు చూడండి 9,000 వచ్చింది. 9,000 చిల్లర వచ్చింది. ఎనికి రానా ఇస్తుంది రానా, నీకు కూడా ఇస్తుంది రానా. చాక్లెట్ ఇది స్వీట్ పప్పు ఇది తీసుకొని